నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గోద్రా అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో బ్రిటన్ నుంచి ఒక మహిళా జర్నలిస్ట్ వచ్చి మోదీని ఇరుకున పెట్టే ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలు మోదీని ముస్లిం వ్యతిరేకగా నిరూపించడానికి అన్నట్టుగా ఉన్నాయి. భారతదేశంలో ముస్లింలకి రక్షణ లేదని, ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆమె అంది. మానవ హక్కుల గురించి మీ బ్రిటిష్ వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు, మీరు ఇవన్నీ ఎక్కడ విన్నారో నాకు తెలియదు అని బదులిచ్చినా ఆమె ఆపకుండా ఇంకా చిరాకు పెట్టే ప్రశ్నలు వేసింది. దానికి సమాధానంగా నేను మీడియాని హ్యాండిల్ చేయడం అనే విషయంలో చాలా వీక్ అని కోపంగా అన్నాడు. నిజానికి ఆ సమయంలో మోదీ ఇలాంటి ఇంటర్వ్యూలు చాలా ఎదుర్కొన్నాడు. ప్రముఖ భారతీయ జర్నలిస్ట్ కరణ్ థాపర్ ఇంటర్వ్యూ ఒకటి చాలా ఫేమస్. ఇంటర్వ్యూ మొదలైన 2.5 నిమిషాల్లో మైకు తీసేసి మంచినీళ్లు తాగి వెళ్ళిపోయాడు మోదీ. ఈ అనుభవాలతో మీడియాని హ్యాండిల్ చేయడంపై దృష్టి పెట్టాడు. దానికి తోడు 2014 నాటికి సోషల్ మీడియా శక్తివంతమైంది. పై మాటలు కాకుండా గుండె లోతుల్లోంచి మాట్లాడే నాయకుడికి పట్టం కట్టింది దేశం. పదవొచ్చాక మీడియా హ్యాండ్లింగ్ మొదలుపెట్టాడు. సామధాన భేద దండోపాయాలు వాడాడు. ఇక అక్కడి నుంచి కథ మనకి తెలుసు. ఇక్కడ టాపిక్ మోదీ కాదు, మీడియా. కనుక మీడియా గురించే చెప్పుకుందాం. మనం ప్రపంచాన్ని చూసేది మీడియా అనే అద్దాల్లోంచే. అయితే ఆ అద్దాలకు ఏ రంగు లేకపోతే సత్యం కనిపిస్తుంది. కానీ ఏదో ఒక రంగు పులుముకొని మీడియాలు లేవు ఈ రోజుల్లో. అది ఒక వర్గంపై ఆ మీడియా యజమానికున్న వ్యక్తిగతమైన ఇష్టం కావచ్చు, భయం కావచ్చు, అవసరం కావచ్చు. దానివల్ల ప్రజలకు సత్యాలు తెలియవు. అయితే అర్ధ సత్యాలు లేదా సత్యంలా అనిపించే అసత్యాలు ఇవే మిగులుతాయి. ఉదాహరణకు పాకిస్తాన్ గురించి అడిగితే మనం ఏం చెప్తాం? అది మనకు శత్రుదేశమని, అక్కడ హిందువులకు స్వేచ్ఛ లేదని, అక్కడున్న వాళ్లంతా భారతీయుల్ని ద్వేషిస్తారని. దానికి కారణం మనం చదివింది, మీడియాలో విన్నది, అంతే కదా? కానీ భజరంగి భాయిజాన్ సినిమాలో అక్కడి ప్రజలకు ఇక్కడి ప్రజలంటే ద్వేషమేం లేదు, ఉన్నవన్నీ కేవలం ఆర్మీలు, ప్రభుత్వాలు, గొడవలంతే అని చూపించారు. అయితే అది సినిమాయే కదా అని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఒకవేళ ఎవరైనా చూపించినా అదంతా పెయిడ్ జర్నలిజమేమో అని అనుమానం రావచ్చు. అసలు జర్నలిజంతో సంబంధం లేని మన తెలుగువాడు ఎవరైనా అక్కడికి వెళ్ళి చూసి రికార్డ్ చేసి చూపిస్తే నమ్మాలనిపించవచ్చు. అలాంటి పని చరిత్రలో మొదటిసారిగా రవి తెలుగు ట్రావెలర్ అనే వ్లాగర్ చేశాడు. అతను విశాఖపట్నానికి చెందిన వ్యక్తి. అమెరికాలో బాగా సంపాదించుకుని మంచి స్థితిలో ఉన్నాడు. ప్రపంచ యాత్ర అతని సరదా. అన్ని దేశాలు చూపిస్తూ పాకిస్తాన్ని మరింత ప్రత్యేక శ్రద్ధతో చూపిస్తున్నాడు. అతనిది అమెరికన్ పాస్పోర్ట్ కాబట్టి పాకిస్తాన్ టూరిస్ట్ వీసా వచ్చింది. అలాగని ఆ అవకాశం చాలామంది తెలుగు వాళ్ళకి కూడా ఉన్నా ఎవరూ ఆ ప్రయత్నం చేయలేదు. ఇంతకీ రవి తెలుగు ట్రావెలర్ వీడియోల్లో ఉన్నదాని ప్రకారం పాకిస్తాన్లో ప్రజలు భారతీయుల్ని గౌరవిస్తారు. రవి ఏ బండి దగ్గరకో వెళ్లి ఏ లస్సీయో ఫాలూదానో తాగాక భారతీయుణ్ణి అని చెబితే వాళ్ళు డబ్బులు కూడా తీసుకోని విషయం చూపించాడు. ఎందుకని అడిగితే ఆప్ హమారా మెహమాన్ హై అంటున్నారు. ఇస్లామాబాద్, లాహోర్, పేషావర్, కరాచీ ఇలా ఏ ఊళ్ళో తిరిగినా అతనిని ఇబ్బంది పెట్టిన అంశాలు ఎదురవ్వలేదు. ఇదిలా ఉంటే తాజాగా కరాచీలో ఉన్న ఒక తమిళ హిందూ కుటుంబాన్ని కలిశాడు రవి. ఆ ఇంటి యజమాని అక్కడే పుట్టి పెరిగాడు. 40 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు. అన్నేళ్లుగా అతన్ని మతం మారమని ఎవ్వరూ కోరలేదు. వీళ్ళింట్లో హిందూ దేవతల విగ్రహాలు అవి ఉన్నాయి. పూజలు చేసుకుంటున్నారు. పండుగలకు ఇరుగు పొరుగు వాళ్ళకి వండుకున్నవి పంచుతారు. వాళ్ళు రంజాన్కు వీళ్ళకి పిండి వంటలు పంపుతున్నారు. ఇది వాళ్ల జీవితం. అలాగే అక్కడున్న కొందరు పాకిస్తానీ ముస్లింలు గిటార్ వాయిస్తూ రెహమాన్ పాడిన వందే మాత్రం పాడి వినిపించారు రవికి. పాకిస్తాన్ని ఈ యాంగిల్లో ఊహించగలమా? అలాగని అక్కడ అరాచకాలు, మతోన్మాద చర్యలు, హిందువులపై దాడులు, భారత వ్యతిరేక నినాదాలు జరగవని కాదు, అవి జరుగుతాయి. కానీ అక్కడ ఈ మత సహనం, సౌభ్రాతృత్వం, భారతీయుణ్ణి ఆదరించి ఆశ్రయమిచ్చే స్వేచ్ఛ కూడా ప్రజల్లో ఉంది, ప్రభుత్వాన్ని పక్కన పెడితే. అదలా ఉంటే పాకిస్తాన్లో సనా అంజాద్ అని ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ ఉంది. దాదాపు 1 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆమె ఛానల్కి. ఆమె ఇండియా గురించి, మోదీ గురించి, అబుదాబిలో హిందూ దేవాలయం గురించి పాకిస్తాన్ యువతను అడిగింది. వాళ్ళంతా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడటం, ఇండియాలో ముస్లింలకు మానవ హక్కులు లేవని చెప్పడం, ముస్లిం దేశమైన అబుదాబిలో హిందూ దేవాలయం మీద నిరసించడం చేస్తుంటే ఈమె వాళ్ళను ఎడ్యుకేట్ చేసే పని పెట్టుకుంది. తనకు ఇండియాలో చాలా మంది ముస్లింలు తెలుసని, అక్కడంతా క్షేమంగా హాయిగా ఉన్నారని చెప్పుకొచ్చింది. మోదీని పొగిడింది. అయినా ఆమె అక్కడ క్షేమంగానే ఉంది. నిజానికి పాకిస్తాన్లో డెమోక్రసీ లేకపోతే ఆమెను ఈ పాటికి టపా కట్టించేయాలి కదా ఆమె మాట్లాడిన భారత్ అనుకూల మాటలకి. కనుక పాకిస్తాన్లో డెమోక్రసీ, స్వేచ్ఛ ఉన్నాయని అర్థమవుతోంది. కానీ మనం దానిని ఒప్పుకోలేం. ఎందుకంటే మనం నమ్మే పాకిస్తాన్ వేరు. ఆ ఘనకార్యం మీడియాది.
ఇదిలా ఉంటే తాజాగా ఈనాడులో హే జీసస్ అంటూ ఒక పెద్ద వ్యాసం. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులకి కుచ్చుటోపి పెట్టేస్తాడట, అసలు వాళ్ళకి ఏమీ చేయలేదట, రాయితీలు అడ్డగోలుగా పోసేశాడట, చర్చిల నిర్మాణానికి నిధులు ఇవ్వలేదట. అదేంటి, ఇన్నాళ్లు ఆంధ్ర రాష్ట్రం క్రైస్తవమైపోయిందని, చర్చీలు తెగ కట్టేస్తున్నారని, ముఖ్యమంత్రి పాస్టర్లకు కోట్లు గుమ్మరిస్తున్నాడని ఈ వర్గమేగా రాసింది. మరిప్పుడు ఈ రాతలేంటి? ఏది నిజమనుకోవాలి? పాతదా, ఇప్పటిదా? పైగా చంద్రబాబు హయాంలో క్రైస్తవులకు ఎంత న్యాయం జరిగిందో, ఆయనన్ని కానుకలిచ్చాడో గ్రాఫులు గట్రా వేసి మరీ రాశారు ఈనాడు వారు. అంటే ఇది ఎన్నికల ముందు పక్కా రాజకీయ లబ్ధి కోసం రాసుకునే పచ్చరాత అని అర్థమవుతోంది. క్రైస్తవుల ఓట్లు మొత్తం గంపగుత్తాగా వైకాపాకు పడతాయని తెలిసి ఈ ఒక్క వ్యాసంతో ఎంతో కొంత తెదేపా వైపు మళ్ళకపోతాయా అని భ్రమతో రాసుకున్నదిలా ఉంది. నిజానికి ఇచ్చాడో లేదో పుచ్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఓటేయాలో లేదో వాళ్ళు చూసుకుంటారు. అయినా సరే మీడియా చేతిలో ఉంది కనుక ఏదో ఒకటి రాసేయాలి, బురద వేసేయాలి. ఇలా రాయాలంటే జనం గొర్రెలని, వాళ్ళకి మెమరీ ఉండదని బలంగా నమ్మేయాలి. ఆ సేతు హిమాచలం మీడియా తంతు ఇలా ఉంది. మీడియాని హ్యాండిల్ చేయడం ఒక యుద్ధం లాంటిది. ఆ పని నరేంద్ర మోదీ చేయగలిగాడు. తెలంగాణలో కేసీఆర్ తాను పదవిలో ఉన్నంత వరకు చేసుకోగలిగాడు. జగన్మోహన్ రెడ్డికి మాత్రం అది చేతనవ్వలేదు, లేదా పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు అనుకోవాలి. పక్షపాత ధోరణితో వార్తలు రాసుకోవడాన్ని ఆపడం కష్టం, కానీ మరీ అబద్ధాల్ని నిజాలుగా చెలామణి చేయడం దారుణం. దానికి తోడు గతంలో రాసిన దానికి విరుద్ధంగా రాసేయడం మరొక దౌర్భాగ్యం. వార్తలకి అభిప్రాయాలకి తేడా లేకుండా ప్రచురించడం అనైతికం. రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశ మీడియాకు కూడా ఒక దిశానిర్దేశం జరగవచ్చు. ప్రభుత్వం తలుచుకుంటే జరుగుతుంది, జరగాలి కూడా. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.